నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్ల. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. అవునమ్మా. చాలా సంతోషం మళ్ళీ మిమ్మల్ని కలవటం. అయితే ఇవాల్టి నా ప్రశ్న, ఎన్నో గ్రహశాంతులు చేసేసామండి. చెప్పిందల్లా చేస్తూనే ఉన్నాం. రెమెడీలు నెట్టి పాడేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ రెమెడీలు చెప్తున్నారు, ఆ రెమెడీలు చెప్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డే పని చేయాలని చెప్తాం, అదొక సదుద్దేశంతో చెప్తాం. పని చేసే వాళ్ళకి పని చేస్తూనే ఉన్నాయి. కొంతమందికి మరి బ్లాకేజెస్ ఉంటే పని చేయవు కదా. అంత మాత్రం రెమెడీలు చెప్పిన వాళ్ళని తిడితే ఎవరికి నష్టం? ఉపయోగం లేదు. దానివల్ల ఎవరికి ఎట్లా ఉపయోగం అంటే ఆల్వేస్ యూజ్ సూపర్ మార్కెట్ మెంటాలిటీ. సూపర్ మార్కెట్లో ఇప్పుడు సోషల్ మీడియాలో, మన రెడ్ టీవీలో కానీ ఇంకెక్కడైనా వేరే అదర్ వీడియోస్లో కానీ ఎవరికి తోచింది, ఎవరు నమ్మింది, ఎవరు వాస్తవం అనుకుంది, ఎవరు ఇది పనిచేస్తుంది అనుకున్నదే చెప్తారు కానీ టైం పాస్కి ఎవరు చెప్పరు. టైం పాస్ కి చెప్పరు. దానివల్ల ఎగ్జాక్ట్లీ. సో మనకి అది పనికి వస్తుందా రాదా, మనకి అది ఉపయోగపడుతుందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. డెఫినెట్లీ. మేధావులుగా ఫీల్ అయిపోయిన వాళ్ళు ఏమిటి శాస్త్ర ప్రమాణం, ఏమిటి ఇది, ఏమిటది, ఇంకా కెలికిసే బ్యాచ్లు ఉంటాయి కదా. బట్ దెన్ ఎండ్ ఆఫ్ ది డే త్రికరణ శుద్ధిగా ఒకరికి మంచి జరగాలన్న ఉద్దేశంతో చేస్తున్నదే తప్ప. ఎందుకంటే ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. అస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకునే డబ్బులు కూడా లేని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఎలాగా ఏదో ఒక తరుణోపాయం సూచించాలన్న ఉద్దేశం. అస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్ళే డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, ఆసక్తి లేని వాళ్ళు ఉంటారు, నమ్మకం లేని వాళ్ళు ఉంటారు. నమ్మకం లేదు కదా అని వాళ్ళకి కష్టం రాకుండా మానుతుందా? వస్తుంది. బట్ ఏదో ఒకటి ఏది నచ్చితే అది చేసుకుంటారులే, ఇలా కాకపోతే ఈ మార్గంలో బాగుపడతారు అని చెప్తుంటారు. అయితే ఇక్కడ ఎవరు మిమ్మల్ని బలవంతం చేయట్లేదుగా. మీరు ఈ పని చేయండి అనట్లేదు కదా. సో అందుకని మనకు నచ్చితే చేయాలి, లేకపోతే లేదు. అట్లా చేసుకుంటూ పోతే ఏదేమైనప్పటికీ అమ్మా, జ్యోతిష్యము, వాస్తు, మన పేరుకున్న సంఖ్యాబలం, ఈ మూడు ఈ రోజుల్లో ఉన్న మానవ జాతిని రక్షించడానికి, ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడే అంశాలు. మిగతా రెమెడీస్ అనేవి చేస్తే పనిచేస్తాయి. మీరు నమ్మకంతో పనిచేస్తే ఏవైనా పనిచేస్తాయి. మీకు అది నమ్మకం అనిపిస్తే చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ ఏదేమైనప్పటికీ కూడా జాతకం చూపించుకోవాలి. ఒకవేళ మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదంటారా, మరి అలాంటి వాళ్ళకి రెమెడీస్ పనిచేస్తాయి కదా, ఉపయోగపడతాయి కదా. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక జాతక పరిశీలన అనేది అత్యంత ఆవశ్యకరమైన అంశం. జ్యోతిష్యము అంటే అర్థం ఏంటి? జ్యోతిష్ స్వరూపంగా మనకి దారి చూపించేది అని అర్థం. ఏంటి మన భవిష్యత్తు గురించి, మనం ఏ మార్గంలో వెళ్ళాలి, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అంశాలని మనని గైడ్ చేసే ఒక శాస్త్రం. దీన్ని నేను నమ్మను అనే వాళ్ళు ఉంటే దానికి మనం ఏం చేయలేం. కానీ అందరూ నమ్మాలని ఏం కూడా అనుకోవట్లేదు. భూమి మీద ఉన్న 750 కోట్ల మంది అందరు జ్యోతిషాన్ని నమ్మేస్తే ఉన్న జ్యోతిషులు సరిపోరు సరిపోరు. కరెక్ట్. ఎనీవేస్ ఇది కొన్ని అంటే ఇంక ప్రతిసారి టార్గెట్ చేస్తూ ఇది చెప్తున్నామని చెప్పి టార్గెట్ చేసి, ఆబ్వియస్ గా పళ్ళున్న చెట్టుకే కదా మరి రాళ్ళు వచ్చేవి. ఏమీ లేని దానికి ఏమి కొడతారు పాపం. ఎనీవేస్ ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు చూస్తున్నాడు ఎవరు ఏం చేస్తున్నారు. ఏది ఏమైనా మనకు నచ్చకపోతే వదిలేయాలి తప్ప దాన్ని విమర్శించడమో, వేలెత్తి చూపించడమో చేయకూడదు. దానివల్ల ఏంటంటే ఏ పుట్టలో ఏ బాగుందో మనకు తెలియదు, దేనివల్ల ఎవరు బాగుపడతారో తెలియదు. సో ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు మనకు నచ్చితే తీసుకోవడం, నచ్చకపోతే వదిలేయడం. సూపర్ మార్కెట్లో అనేక రకాల వస్తువులు ఉంటాయి, అన్ని మనం లారీలో వేసుకొని వెళ్ళిపోతాం ఇంటికి. మనకు కావాల్సినవి మనం తీసుకుంటాం. అలాగే సోషల్ మీడియాలో కూడా వచ్చే రెమెడీస్ కానివ్వండి, జ్యోతిష పరిహారాలు కానివ్వండి, ఏవైనా సరే
మీకు ఇది పనికి రాకపోవచ్చు, బట్ ఇది పనికొచ్చే వాళ్ళకి అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేయటం. చెప్తాం. రైట్ అలా. సార్. ఇక ఇప్పుడు గ్రహశాంతులండి చేసేసామండి. అయినప్పటికీ మాకు ఎటువంటి ఉపయోగం లేదు. ఏం చేయాలో తెలీదు. ఇంకా మళ్ళీ మళ్ళీ చేయించుకునే స్థోమత కూడా లేదు అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఏంటి ఆల్టర్‌నేటివ్ ఏంటి? చాలా ఉన్నాయమ్మా. మన సనాతన ధర్మం చాలా గొప్పది. హైందవ ధర్మంలో పుట్టడం, హైందవ సనాతన ధర్మాన్ని పాటించడం, దీన్ని తెలుసుకోవడం, దీని ద్వారా మనం ముందుకు వెళ్ళడం అనేది ఎన్నో జన్మల పూర్వజన్మల సుకృతం అది. రైట్. అది నమ్మకం ఉండటం కూడా భగవద్ అనుగ్రహమే. ఖచ్చితంగా. గ్రహాల అనుగ్రహం ఉంటేనే మీరు నమ్ముతారు. హ్మ్. గ్రహాల అనుగ్రహం మీకు లేకపోతే మీరు నమ్మరు. నమ్మించాల్సిన అవసరం గ్రహాలకి లేదు. లేవు. ఏంటి? వాటి పని అవి వాటి చేసుకుంటారు. పని చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్టుగా గ్రహాలు అంతే. గ్రహాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళ పని ఏంటి? భగవంతుడు చెప్పిన పరిపాలన వాళ్ళు చేయాలి. ఎవరిని శిక్షించాలి, ఎవరిని రక్షించాలి, ఎవరికి పెట్టాలి, ఎవరికి తీసేయాలి, అన్ని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఆటోమేటిక్గా అన్ని ఒక ప్రోగ్రామ్, ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది Yeah, ఎవరి కోసం yeah, ఆగదు. yeah. అయితే వీటిల్లో మన సనాతన ధర్మంలో, మన జ్యోతిష్ శాస్త్రంలో ఈ రెమెడీస్ అనేవి కానివ్వండి, కొన్ని పరిహారాలని కానివ్వండి, ఇవన్నీ మన పెద్దలు మన కోసం చేయలేని వాళ్ళ కోసం, పోనీ బాబు నువ్వు అలా చేయలేకపోతున్నావా, ఇలా చేసుకో, ఈ పని చేసుకో అని మన మీద అపార కరుణతో, అపార దయతో మన పెద్దవాళ్ళు సూచించిన విషయాలు ఇవన్నీ. Hmm. వీటిని పాటించటం ద్వారా మనం లాభం పొందుతాం గ్యారంటీగా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అనేక రకాలుగా పరిహారాలు చేయించారు. ఆ చేయించిన వాళ్ళు ఎంత చిత్తశుద్ధితో చేశారో, ఎంత ద్రవ్యశుద్ధి ఉందో, ఎంతటి అక్కడ మంత్రబలం, అన్ని శుచి శుభ్రతతో కూడుకొని, ఇప్పుడు గ్రహశాంతులు జపాలు ఇవనేవి ఊరికనే చేస్తే కాదు, శాస్త్రం సూచించిన విధంగా చేయాలి. అవును. ఏంటి? సో అందుకని ఇప్పుడు ఇవి మనకు పని చేయలేదంటే మనం ఎవరిని విమర్శించక్కర్లా. Hmm. ఎందుకు పని చేయలేదని మనం ఆలోచించుకోవాలి. మనం ఒక నిర్ధారణకు వచ్చి మనం మిగతా ఇంకో దారే ఉంది, ముందైతే మనం కష్టం నుంచి బయటపడాలి కదా. ఏంటా ఇంకో దారి మరి? ఆ కష్టం నుంచి మనం బయటపడాలి కదా. Hmm. సో ఇలాంటి రెమెడీస్ మన వాళ్ళు బోల్డ్ అని చూపించున్నారు. Hmm. దాంట్లో మనం ఈ రోజు ఒకటి చెప్పుకుందాం. తప్పకుండా. 9 రోజులు వరుసగా Hmm. మీ ఇష్టదైవం, మీకు ఇష్టమైన గుడి Hmm. ఏదుందో ఆ దేవాలయంలో మీరు శుభ్రం చేస్తే, చీపిరి కట్ట పట్టుకొని మొహమాటం లేకుండా, మీరు డౌన్ టు ద ఎర్త్ ఉండి, అహంకారాన్ని పక్కన పెట్టి, ఇది దేవాలయాన్ని నా పని శుభ్రం. కాదని అనుకొని కనుక Hmm. మీరు పరిపూర్ణంగా ఇది నా దేవుడు ఉండే ఇల్లు అని నేను శుభ్రం చేయాలని అనుకొని కనుక చేస్తే, Hmm. ఎటువంటి గ్రహ బాధలున్నా, దోషాలున్నా అన్నీ తొలగిపోతాయి. బాబా. 9 రోజులు కంటిన్యూగా చేయాలి. Hmm. మీరు ఏ దైవం, ఏ గుడైనా చేయండి. మీ ఇష్ట దైవం ఎవరైతే ఆ గుడి, Hmm. మీ ఇష్ట దైవం అమ్మవారు అయితే అమ్మవారి గుడి శుభ్రం చేయండి. మీ ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి చేయండి. మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉంటే అది చేయండి. లేకపోతే రామాలయం ఉంటే రామాలయంలో చేయండి. ఏ దేవుడైనా సరే, ఫలానా దేవుడని కాదు, మీ ఇష్ట దైవం, మీరు ఆ గుడిలో ప్రశాంతతను ఎక్కడ పొందుతారో Right. ఆ గుడికి వెళ్ళాలి. ఆ గుడిని 9 రోజులు కంటిన్యూగా మధ్యలో గ్యాప్ లేకుండా మీరు చేస్తే Hmm. ఖచ్చితంగా 1 సంవత్సరానికి సరిపడా గ్రహశాంతి ఏర్పడి Ah. గ్రహాల అనుగ్రహం మనకి లభించి తీరుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బాబా బాబా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అంటే శుభ్రపరచడం అంటే తుడవటం, తర్వాత ఇంకెలా అక్కడ కడిగే పద్ధతి ఉంటే కడుక్కుని ఏదైనా ఎలా చేయొచ్చు, మనస్ఫూర్తిగా చేయాలి అంతే చేయాలి. తప్ప. ఇది చాలా చాలా ఉపయోగపడేటటువంటి ఉమ్, తరుణోపాయం. ఖచ్చితంగా 9 రోజులు చక్కగా స్వామికి సేవ చేసుకోవటం అది ఒక అదృష్టం ఖచ్చితంగా. అవునమ్మా. సో డెఫినెట్ గా ఈ మార్గాన్ని అనుసరించి డెఫినెట్ గా వాళ్ళ కష్టాల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి